హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను డైటింగ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తాను. అంటే పొట్ట మార్చడం డైటింగ్ కాదు. చాలామంది ఏంటంటే బరువు తగ్గడానికి ఎంచుకునే ప్రక్రియ డైటింగు. అది మొదలుపెట్టాక నోరు కట్టేసుకుంటారు, పొట్ట మార్చేసుకుంటూ ఉంటారు. కెలోరీలేమో లెక్క పెట్టుకుంటూ తినడం వల్ల శరీరానికి అవసరమైన పదార్థాలు లభించకపోవటం, అలాగే ఇష్టమైన పదార్థాలు కూడా అసలు తినకుండా జిహ్వ చాపల్యాన్ని చంపుకోవటం వల్ల కొన్ని రకాల హార్మోన్లు ప్రభావితమై శరీరాన్ని మనసును కూడా నిస్తేజంగా మారుస్తాయట. డైటింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. ఒక్కొక్కప్పుడు ఏంటంటే వాళ్ళకి టీ కాఫీలు అలాగేంటి తాగాలనిపిస్తుంది. కాఫీలు తాగకుండా గ్రీన్ టీ, అలాగే ఒక కప్పు టీ తీసుకుంటే ఏమీ నష్టం లేదు. గ్రీన్ టీ అయితే బాగా తాగొచ్చు. అట్లా ఎప్పుడన్నా కనుక మనం తాగితే నష్టమేం లేదు. అయితే కొంచెం క్యాలరీస్ కూడా పెరగకుండా ఉంటాయి గ్రీన్ టీ అలాంటివి తాగితే, షుగర్ లేకుండా. అలాగే చాక్లెట్ తినాలనిపిస్తుంది చాలామందికి. ఇష్టం అంటే చాక్లెట్ ఇష్టం ఎవరికి ఉండదులేండి. డైటింగ్ అని చెప్పేసి నోరూరుతున్నా కూడా అటువైపు కూడా చూడరు. ఎప్పుడన్నా ఓసారి ఒక చిన్న ముక్క చాక్లెట్ తింటే నష్టమేం లేదు, మంచిదే. అంటే అతిగా తినకూడదు ఏది. ఇట్లా తినటం మూలంగా ఏంటంటే చాక్లెట్ మనం ఇష్టమని ఒక చిన్న ముక్క తింటే సహజంగా మన శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలయ్యి ఎంతో ఉత్సాహం వస్తుంది మనకి. అలాగే రాత్రులు ఏంటంటే కొంచెం ఆలస్యంగా మేలుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఆ వర్క్ మూలంగా మనకి ఏంటంటే ఒత్తిడి పెరిగేసి కొవ్వు, పిండి పదార్థాలు ఇలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ కోరిక లేకుండా మటుకు చూసుకోవాలి. అలాగే ఒక్క పూట తిండి మానేస్తే మనం లావు తగ్గిపోతాం అనుకోవటం భ్రమ అన్నమాట. ఎందుకంటే ఆ తిండి మానేసినప్పుడు ఏంటంటే మనకి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవటం మూలంగా తీపి, పిండి, కొవ్వు పదార్థాలు ఇలాంటివన్నీ తినాలనిపిస్తాయి. అంటే అందుకని మళ్ళీ ఒక పూట తినకపోతే రెండో పూట భోజనం ఎక్కువగా కూడా తినేస్తూ ఉంటాం. అది మంచి పద్ధతి కాదనమాట. అందుకని తినకుండా ఉండడం వల్ల లాభాల కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. చాలా కొద్ది మొత్తంలో కొంచెం తింటూ ఉన్నాం అనుకోండి, మనకి శరీరంలో క్యాలరీస్ కూడా పెరగకుండా ఉంటాయి. అలాగే మనం పీచు పదార్థాలు, ప్రోటీన్ ఉన్నవి ఎక్కువగా తీసుకుంటే మనకి కడుపు నిండిన భావన నుండి తొందరగా ఆకలియ్యదు. కొంతమంది ఏంటంటే డైటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి క్రమం తప్పి ఏదైనా తినేసారనుకోండి, ఇంకా వాళ్ళకి డల్ అయిపోయి నిరుత్సాహంగా ఇంకా డైటింగ్ మానేస్తూ ఉంటారు. అది చేయటం కూడా మంచి పద్ధతి కాదు. అంటే మానవ మాత్రంలో మనం ఎంత ఓ రోజు మనం వ్రతం చెడినంత మాత్రాన నష్టం లేదు. మరుసటి రోజు మరింత ఉత్సాహంగా డైటింగు కొనసాగించవచ్చు అనమాట. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నానండి. ఇష్టమైతే ఫాలో అవ్వండి. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.